హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇదివరకే 3వ తరగతి అలాగే 4వ తరగతి పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఆ వీడియోస్ మన దేవాన్ స్టడీ సర్కిల్లో ఉన్నాయి. ఆ తర్వాత 5వ తరగతిని కూడా ఈరోజు మార్నింగ్ ప్రారంభించడం జరిగింది. మొదటి 3 యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను తీసుకురావడం జరిగింది, లైన్ టు లైన్ ఇంపార్టెంట్ యూనిట్ వారీగా. తర్వాత ఇప్పుడు 4వ యూనిట్ నుంచి మీ ముందుకు తీసుకొస్తున్నాను. 4వ యూనిట్ పౌష్టిక ఆహారం. తైదలు అనగా రాగులు, వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు. వీటిని తినడం వలన మన శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలగడ దుంప, రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో ఎక్కువ కొవ్వులు ఉంటాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను, పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు అనే పోషకాలు అవసరం. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం ఎముకల్లో, దంతాల్లో కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ధాన్యాలు, మొలకెత్తిన గింజల్లో, పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో ఇడ్లీ, దోశ కూడా విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. ఇవి రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. ఆరోగ్య సంరక్షకాలు. ఆహార పిరమిడ్ ఇక్కడ మనకు చూడడం జరుగుతుంది, మనకు పాఠ్యపుస్తకంలో ఉంది. ఆహార పిరమిడ్ చార్టు. మనం కింది నుంచి చూసుకుంటే కావాల్సినంతగా తినాలి, తర్వాత ఎక్కువగా తినాలి, ఆ తర్వాత తగినంతగా తినాలి, తర్వాత అరుదుగా తినాలి. అంటే తినడం బట్టి మనము ఏమేమి కావాల్సినంత తినాలి, తర్వాత ఎక్కువ తినాలి, తర్వాత తగినంత తినాలి, తర్వాత అరుదుగా తినాలి అనే విషయాన్ని మనకు పిరమిడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. కింది నుంచి పైకి మీరు పాఠ్యపుస్తకంలో చూడగలరు. అన్ని పోషకాలు కలిగి ఉన్న ఆహారమే సమతుల ఆహారం. ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాల 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేగాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ E, విటమిన్ Kలు సమృద్ధిగా ఉంటాయి. దీని నుండి 22 కేలరీల శక్తి లభిస్తుంది. శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. పెరుగుదలకు ఉపకరించేవి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్లు, ఖనిజ లవణాలు. అలసందలు అనగా బొబ్బర్లు. శీతల పానీయాలకు బదులుగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పాలు మొదలైన వాటిని తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినేవారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్లో సాధారణంగా కెలోరీలు మాత్రమే ఉంటాయి. పౌష్టికాహారం పాఠంలో ముఖ్యమైన విషయాలు మనం చూసాం. ఇప్పుడు మానవ శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మంలను జ్ఞానేంద్రియాలు అంటారు. మనం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి.
కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ లేదా కంటి డాక్టర్ అని అంటారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ను ఈఎన్టీ వైద్య నిపుణులు అంటారు. దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు. గబ్బిలం రాత్రిపూట సంచరిస్తుంది. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది గబ్బిలం. ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం, వదులుతాం. దీనినే శ్వాసించడం అంటాం. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకొనుటను ఉచ్ఛ్వాసమని, బయటకు పంపడాన్ని నిశ్వాసమని అంటారు. నాలుకపై రుచి మొగ్గలు ఉండి రుచులు తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఆహార పదార్థాలని నమిలినప్పుడు లాలాజలంతో కలిసి రుచి ఏర్పడుతుంది. దంతాలు 4 రకాలు. అవి 1 కొరుకు దంతాలు, 2 కోర దంతాలు, 3 నములు దంతాలు, 4 విసురు దంతాలు. దంతాలు మొత్తం ఎన్ని రకాలు? 4 రకాలు. కొరుకు దంతాలు, కోర దంతాలు, నములు దంతాలు, విసురు దంతాలు. దంతాలు ఆహారాన్ని నమలడానికి, మాట్లాడడానికి ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకు మొదటగా వచ్చే వాటిని పాల దంతాలు అంటారు. అవి కొద్ది సంవత్సరాల తర్వాత ఊడిపోతాయి. వాటి స్థానంలో కొత్తవి, బలమైనవి పెద్ద దంతాలు వస్తాయి. దంతాలను శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడరాదు. అలా వాడినట్లయితే దంతాలపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది. దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు. శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్లు వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. నెక్స్ట్ మానవ శరీరంలోని వ్యవస్థలు. శ్వాస అవయవాల ద్వారా మన శరీరం గాలిలోని ఆక్సిజన్ను గ్రహిస్తుంది. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్తుంది. శ్వాసనాళం 2గా చీలి ఊపిరితిత్తులలోకి తెరుచుకుంటుంది. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. మనం పీల్చిన గాలి ఛాతీ భాగంలో ఉన్న 2 సంచుల లాంటి నిర్మాణాలైన ఊపిరితిత్తులలోకి చేరుతుంది. ఊపిరితిత్తులలో అనేక చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. గాలి గదుల కుడ్డెంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ని గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ను, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను పల్మోనాలజిస్ట్ అంటారు. ప్రాణాయామం, మెడిటేషన్ ధ్యానంపై శ్వాస పెడతారు. ఈ క్రియలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. మనం తిన్న ఆహారం రక్తంలో కలిసి రక్తకేశ నాళికల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడడానికి రక్తం ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త పలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్ట్, హృద్రోగ నిపుణులు అంటారు. గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీలో ఎడమవైపున, 1/3 వంతు కుడివైపున ఉంటుంది. అస్థిపంజర వ్యవస్థలో అనేక రకాల ఎముకలు ఉంటాయి. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. శరీర భాగాలను కాపాడుతుంది. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు
శరీర పుష్టభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. ఇది శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది. దీనిలో వెన్నుపాము ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అంటారు. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. దీనితో ఎముకలు, చర్మం ఆరోగ్యకరంగా ఉంటాయి. ఘన, ద్రవ రూపాల్లో ఉండే పదార్థాలు చివరకు రక్తంలో కలిసేలా చాలా సరళమైన ద్రవాలుగా మారతాయి. ఇలా మారే ప్రక్రియ నోటితో మొదలవుతుంది. 1822వ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికునికి డాక్టర్ బీమాంట్ వైద్యం చేయాల్సి వచ్చింది. మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు. టమాటోను తిన్నప్పుడు నోట్లో లాలాజలంతో కలపడానికి 5 నుండి 30 సెకండ్ల వరకు సమయం పడుతుంది. ఆహారాన్ని కడుపులోకి తీసుకెళ్లడానికి 10 నుండి 15 సెకండ్ల సమయం పడుతుంది. కడుపులో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలవడానికి 3 నుండి 5 గంటల వరకు సమయం పడుతుంది. చిన్న ప్రేగులో ఆహారం రక్తంలో కలిసేంత రసంగా మారడానికి 3 నుండి 4 గంటల వరకు సమయం పడుతుంది. జీర్ణం కాని ఆహారం నీరు పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగులో ఆహారం 8 గంటల నుండి 3 రోజుల వరకు ఉంటుంది. వ్యర్థ ద్రవాలు చివరగా మూత్రం రూపంలో శరీరం బయటకు పంపించబడతాయి. ఘన రూపంలో ఉండే వ్యర్థాలు ఆవస్కారం ద్వారా బయటకు పంపించబడతాయి. ఆహారం ఎప్పుడు కడుపు నిండా తినకూడదు. పొట్ట 25% మేరకు ఖాళీ ఉంచాలి. నీరు తగినంత తాగితే జీర్ణాశయంలో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. ఆహారం ఎప్పుడు కడుపు నిండా తినకూడదు. 25% మేరకు ఖాళీ ఉంచాలి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన జబ్బులను చికిత్సను అందించే వైద్యుని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. మన శరీరంలో నడుము భాగంలో వెనుక వైపున ఉన్న వెన్నుముకకు ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడబోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి. ఈ మలినాలు మూత్రం రూపంలో విసర్జించబడతాయి. చర్మం కూడా ఒక విసర్జక అవయవం. ఇది చెమట రూపంలో రక్తంలోని మలినాలను బయటకు పంపుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను నెఫ్రాలజిస్ట్ అంటారు. ఇందుకు సంబంధించి శస్త్రచికిత్సలను చేసే డాక్టర్ను యూరాలజిస్ట్ అంటారు. మన శరీరంలోని ప్రతి శరీర భాగంలో నాడులు ఉంటాయి. అవి మన జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది. మెదడు, నాడులకు సంబంధించి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను న్యూరాలజిస్ట్ అంటారు. మళ్ళీ మిగతా యూనిట్ల యొక్క ముఖ్యమైన విషయాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు బాయ్.